వెల్కమ్ టు సత్య న్యూస్. నేను శ్రవంతి. ముందుగా హెడ్లైన్స్. సీఎంఆర్ఎఫ్ పథకం ద్వారా మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. చేనేతలను రాష్ట్ర ప్రభుత్వం మోసగిస్తుందన్న రామచంద్రరావు. దివ్యాంగులైన విద్యార్థులకు చదువు నేర్పడం అభినందనీయమన్న శ్రీనివాస్ గౌడ్. సింహవాహిని దేవిగా భక్తులకు దర్శనమిచ్చిన దర్వేశ్వరం శ్రీ ఎల్లమ్మ అమ్మవారు. మహిళా సంఘాలను బలోపేతం చేయడం కోసం ఫుడ్ ఫెస్టివల్. మొదటి చేనేత దినోత్సవాన్ని ప్రారంభించిన వ్యక్తి భారత ప్రధాని మోడీ. చేనేతలకు జీఎస్టీ రద్దు చేయాలని మురళి డిమాండ్. ఆర్థిక సహాయం అందే విధంగా కృషి చేస్తానన్న బీర్ల ఐలయ్య. కృష్ణవేణి స్కూల్లో మొక్కలు నాటిన అధికారులు. చేనేత కళాకారులకు ఘన సన్మానం. కలశ స్థాపనతో ప్రారంభమైన సంతోషిమాత జన్మదిన వేడుకలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. వివిధ అనారోగ్య సమస్యలతో పలు ప్రైవేట్ హాస్పిటల్స్లో చికిత్స పొందిన 47 మంది నిరుపేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ పథకం ద్వారా మంజూరైన 21,04,000 విలువ గల చెక్కులను నేడు నల్గొండ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అందజేశారు. వివిధ అనారోగ్య సమస్యలతో పలు ప్రైవేట్ హాస్పిటల్స్లో చికిత్స పొందిన 47 మంది నిరుపేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ పథకం ద్వారా మంజూరైన 21,04,000 విలువ గల చెక్కులను నేడు నల్గొండ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ పథకం వలన నిరుపేదలకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. ఈ పథకం ద్వారా లక్షలాది మంది పేదలకు సహాయం అందుతుందన్నారు. నిరుపేద ప్రజలకు సహాయాన్ని అందించడం సంతోషంగా ఉందన్నారు. ఈ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు. మహేష్ ఓకే అందరికీ నమస్కారం. ఇంకోటి ఉంది చూడండి, ఇప్పుడు పెట్టాము సార్. నందిని భూపతి నందిని చక్కలి డ్రైవర్ అన్నా కేంద్ర ప్రభుత్వం చేనేతలకు అన్ని విధాలుగా సహకరిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం చేనేతలకు విషయంలో నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో నిర్వహించిన 11వ జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొన్న ఆయన తెలంగాణలో చేనేతలకు ప్రధాని నరేంద్ర మోడీ అనేక కార్యక్రమాలు చేపట్టారన్నారు. కేంద్ర ప్రభుత్వం చేనేతలకు అన్ని విధాలుగా సహకరిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం చేనేతలకు విషయంలో నిర్లక్ష్యం వస్తుందన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో నిర్వహించిన 11వ జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొన్న ఆయన తెలంగాణలో చేనేతలకు
ప్రధాని నరేంద్ర మోడీ అనేక కార్యక్రమాలు చేపట్టారన్నారు. వరంగల్లో 9,000 కోట్లతో నేషనల్ హ్యాండ్లూమ్ పార్కు నిర్మాణం జరుగుతుందన్నారు. దీంతో దాదాపు 2 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. చేనేతలకు కావలసిన క్లస్టర్స్ నిర్మాణం తొందరగా పూర్తి చేసి చేనేతలను ఆదుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో చేనేత కార్మికులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన దేశంలో వ్యవసాయం తర్వాత అతిపెద్ద పరిస్థితి. చిన్న రుమాలు కాంచి, చేతి కంకణాలు కాంచి, చీరలు, పట్టు చీరలు కానీ, కాటన్, అదేవిధంగా చేనేతలు, ఇంకా ఎవరైనా మన వాళ్ళు సబ్సిడీ మీద 15% సబ్సిడీ మీద నూలు ఇస్తున్నది. కేంద్ర కార్మికులందరికీ నమస్కారం. ప్రధానంగా 5% జిఎస్టీ మరి ప్రభుత్వం ఆలోచించే మరి ఉన్నటువంటి శక్తులను 15% కాకుండా పెద్దలు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర రోజు మనమంతా కూడా ఆగస్టు 7వ తేదీ 2015 చెన్నై మహానగరంలో మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రప్రథమంగా 2015 ఆగస్టు 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రకటించినందుకు మనమందరం కూడా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా ఈ యొక్క మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అలాగే ఈ యొక్క వృత్తిలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి విద్యకు వెళ్ళడానికి, చదువుకోవడానికి వీలు కల్పించడానికి నరేంద్ర మోడీ గారు కళాకారునికి అటు హ్యాండ్లూమ్ కానీ, ఇటు పవర్లూమ్ కానీ అన్ని సంక్షేమ పథకాలు 2015లో నరేంద్ర మోదీ గారు ఆగస్టు 7 నాడు జాతీయ చేనేత దినోత్సవం ప్రకటించడం జరిగింది. ఈ ఆగస్టు 7, 1905 నాడు ఆగస్టు క్రాంతి అంటే ఆ రోజు స్వదేశీ ఉద్యమం, ఆ రోజు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా, విదేశీ వస్త్రాలకు వ్యతిరేకంగా స్వదేశీ ఒక వస్త్రాలే వేసుకోవాలి అనేటటువంటి ఏదైతే జరిగిందో దాని మీద ఈ కార్యక్రమము దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క చేనేత దినోత్సవం సందర్భంగా ఈరోజు అయితే నరేంద్ర మోదీ గారు తెలంగాణ చేనేతలకు అనేకమైన కార్యక్రమాల ద్వారా ముద్రా లోన్స్ అయితే అయింది, లేకుంటే వారికి చేనేత బీమా స్కీమ్ ద్వారా అయితే, లేకుంటే రేపు జరగబోయేటటువంటిగా నేషనల్ హ్యాండ్లూమ్ పార్క్ వరంగల్ ఏదైతే కడతా ఉన్నారో 9,000 కోట్లతో దాదాపు 2 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చేనేతలకు సంబంధించిన అనేక సమస్యలు ఉన్నాయి. వాళ్ళ మగ్గిని కోరుతా ఉన్నాను, ఏ క్లస్టర్స్ అయితే నిర్మాణం కావాలో ఆ క్లస్టర్స్ని తొందరగా పూర్తి చేసి చేనేతల్ని ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. దివ్యాంగులైన విద్యార్థులకు శ్రద్ధతో, ఓపికగా విద్యాబుద్ధులు నేర్పడం అభినందనీయమని సూర్యాపేట మండల విద్యాధికారి శేషగాని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. గురువారం సూర్యాపేటలోని కాసరాబాద్ రోడ్డులో గల అపూర్వ బరుదుల పాఠశాలలో వివేక ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముందుగా ఘనంగా రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించారు. దివ్యాంగులైన విద్యార్థులకు శ్రద్ధతో, ఓపికగా విద్యాబుద్ధులు నేర్పడం అభినందనీయమని సూర్యాపేట మండల విద్యాధికారి శేషగాని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. గురువారం సూర్యాపేటలోని కాసరాబాద్ రోడ్లో గల అపూర్వ బరుదుల పాఠశాలలో వివేక ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముందుగా ఘనంగా రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన ఫౌండేషన్ ద్వారా అందజేసిన నోట్బుక్స్, పెన్స్, పెన్సిళ్లు, శాలువాలు అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివ్యాంగులైన విద్యార్థులకు శ్రద్ధతో విద్యాబుద్ధులు నేర్పుతున్న ఉపాధ్యాయులకు, యాజమాన్యానికి, వంటవారికి ఘనంగా సన్మానం చేశారు. ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా సహకరిస్తామని, విద్యార్థులను ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులను కోరారు. దివ్యాంగ పిల్లలకు చేసే సేవ సాక్షాత్తు భగవంతునికి చేసే సేవేనని తెలిపారు. ఫౌండేషన్ అధ్యక్షులు తీకుల్లా సాయిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులతో పట్టుదల, శ్రమించే మనస్తత్వం పెంపొందిస్తూ దేశ కాలమాన పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ దేశానికి, సమాజానికి సేవ చేసే స్థాయిలో ఉపాధ్యాయులే తీర్చిదిద్దాలని కోరారు. అందుకు కావాల్సిన సహకారాన్ని తమ ఫౌండేషన్ ద్వారా అందిస్తామని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు కొన్ని దేశభక్తి పాటలకు చక్కగా నృత్యం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వ్యవస్థాపకులు మదనాచారి, పచ్చిపాల శ్రీనివాస్, షేరి నాగిరెడ్డి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా కనగల్ మండల పరిధిలోని దర్వేష్పురం పర్వతగిరి పొలిమేరలో వెలిసిన కొంగు బంగారు తల్లి భక్తుల పాలిట కల్పవల్లి శ్రీ ఎల్లమ్మ అమ్మవారిని శ్రావణ మాసం గురువారం సందర్భంగా ఆలయ ముఖ్య అర్చకులు నాగోజు మల్లాచారి అర్చకత్వంలో శ్రీ సింహవాహిని దేవిగా శ్రీ ఎల్లమ్మ అమ్మవారిని అలంకరణ చేసి భక్తులకి దర్శన భాగ్యం కల్పించారు. నల్గొండ జిల్లా కన్గల్ మండల పరిధిలోని దర్వేష్పురం పర్వతగిరి పొలిమేరలో వెలిసిన కొంగు బంగారం తల్లి భక్తుల పాలిట కల్పవల్లి శ్రీ ఎల్లమ్మ అమ్మవారిని శ్రావణ మాసం గురువారం సందర్భంగా ఆలయ ముఖ్య అర్చకులు నాగోజు మల్లాచారి అర్చకతత్వంలో శ్రీ సింహవాహిని దేవిగా శ్రీ ఎల్లమ్మ అమ్మవారిని అలంకరణ చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. శ్రీ అమ్మవారికి శ్రీదేవి ఖడ్గమాల నామావళి విధానంతో కుంకుమ పూజలు చేశారు. అలాగే నల్గొండ జిల్లా ఏఎస్ఓ మోతీలాల్ నాయక్ దంపతులు కుంకుమ పూజలలో పాల్గొన్నారు. శ్రీ అమ్మవారి ఆశీస్సులు ఆలయ ముఖ్య అర్చకులు శ్రీ అమ్మవారి ఆశీస్సులు దంపతులకి అందజేశారు. అలాగే జిల్లా వాస్తవ్యులు శ్రీ జమదగ్ని మహర్షి సమేత శ్రీ ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణ కార్యక్రమాన్ని ఆలయ ముఖ్య అర్చకతత్వంలో రంగరంగ వైభవపేతంగా నిర్వహించడం జరిగింది. శ్రీ అమ్మవారిని ఈరోజు మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని చీరలు, వడిబియ్యం సమర్పించారు. వాహనాలకు పూజలు చేయించుకున్నారు. శ్రావణ మాసం కావున శ్రీ అమ్మవారి సన్నిధిలో ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు తిరిగి సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు శ్రీ అమ్మవారి సన్నిధిలో అష్టోత్తర కుంకుమ పూజలు విశేషంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ ముఖ్య అర్చకులు మల్లాచారి, ఆలయేవో అంబంటి నాగిరెడ్డి తెలియజేశారు. భక్తులు అధిక సంఖ్యలో కుంకుమ పూజల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరుకుంటున్నాము. చైర్మన్ చీదేటి వెంకటరెడ్డి, ఆలయ అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. మంగళ నీరాజనం దర్శయామి.
నిత్య శ్రీరస్తు మంగళాని భవంతు సంతత శ్రీరస్తు సమస్త తన్మంగళాని భవంతు. యాదగిరిగుట్ట మహిళా సంఘాలు 100 రోజుల ప్రణాళికలో భాగంగా యాదగిరిగుట్ట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో బుధవారం ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళా సంఘాలు మెప్మా సిబ్బందితో పాటు వీధి వ్యాపారులతో తినుబండారాల స్టాళ్లను ఏర్పాటు చేశారు. యాదగిరిగుట్ట మహిళా సంఘాలు 100 రోజుల ప్రణాళికల్లో భాగంగా యాదగిరిగుట్ట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో బుధవారం ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళా సంఘాలు మెప్మా సిబ్బందితో పాటు వీధి వ్యాపారులతో తినుబండారాల స్టాళ్లను ఏర్పాటు చేశారు. యాదాద్రి జిల్లా అడిషనల్ కలెక్టర్ భాస్కర్ ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వంటకాలను పరిశీలించి టేస్ట్ చేశారు. సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 7:30 వరకు నిర్వహించిన ఈ ఫెస్టివల్లో అన్ని రకాల హోమ్ ఫుడ్స్, స్వీట్స్ ఫుడ్స్ ప్రదర్శించారు. మహిళా సంఘాలను బలోపేతం చేయడం కోసం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ప్రొడక్ట్ ఫెస్టివల్లో ప్రదర్శించామని అడిషనల్ కలెక్టర్ భాస్కర్రావు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ లింగస్వామి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ కాన్సెప్ట్ బాగానే ఉంది. అంటే వేరే ఊర్ల నుంచి వస్తారు వాళ్ళు. రాగి 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 ఏమంటారు? రాగి రాగి పక్షాలు, రవ్వ లడ్డూలు, గవ్వలు దీంట్లో తీసుకోండి, బాగుంటుంది. మనం ఇంట్లో చేసిన ఐటమ్స్ కదా. బయట 30 అవ్వా. నా పేరు శ్యామల, మెప్మా ఏడిఎంసీని. ఈరోజు యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో 100 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ అండ్ ఎస్ఎస్జి ప్రోడక్ట్స్ మేళా అనేది పెట్టడం జరిగింది. ఇక్కడ మహిళలు తయారు చేసే ఫుడ్ ఐటమ్స్ అండి, నెక్స్ట్ మిగతా ఉత్పత్తులు కూడా జూట్ బ్యాగ్స్, ఇంకా రాఖీలు, ఇలా ఇంటి దగ్గర ఉండి మహిళలు తయారు చేసుకొని అమ్ముకోవడానికి ఒక వేదికగా ఇక్కడ మనం ఏర్పాటు చేయడం జరిగింది. స్పందన ఉంది. ఇది మేము పెట్టడం మొదటిసారి అయినా కూడా బాగుంది. ఇటువంటి కార్యక్రమాలని ఇక్కడ ఈరోజు ప్రోగ్రామ్ ని మన అడిషనల్ కలెక్టర్ సార్ వచ్చి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ప్రజలందరికీ మా యొక్క విజ్ఞప్తి, నమస్కారం. మేము ఆర్పీలందరం కలిసి మేము ఈ ప్రోగ్రాం చేయడానికి 100 రోజుల ప్రోగ్రామే కాకుండా మీకు ఎలాంటి ఫెస్టివల్స్లో కానీ మీ యొక్క శుభకార్యాలకు కానీ మేము ఎలాంటి సహాయం చేయమన్నా మరియు మేము ఫుడ్ ఐటమ్స్ మీకు రెడీ చేసి మేము ఇవ్వగలుగుతాం. మా ఆర్పీలందరి దగ్గర మీకు చికెన్ బిర్యానీ అయినా, అరిసెలైనా, మురుకులైనా, అప్పలైనా ఏ విధమైన ఐటమ్స్ మా దగ్గర దొరుకుతాయి. మీరు ఆర్డర్లు ఇస్తే మీ ఆర్డర్ల ప్రకారము మా ఆర్పీలందరూ మీకు తయారు చేసి మీ ఆర్డర్లకు మేము అందించగలుగుతాము. ఒక మంచి ప్రయత్నం, ఎందుకంటే దీనివల్ల ఎంతో కొంత ఆర్థిక పనులు ప్రజలకు నార్మల్ పీపుల్కి చెందుతాయి. ప్లస్ మేము కూడా ఫస్ట్ టైం అనమాట ఈ నేమ్స్ చూడడం, కొత్త పేర్లు ఉన్నాయి. సో ఒకసారి టేస్ట్ చేసిన తర్వాత ఎట్లా ఉందనేది కూడా మనకు ఐడియా ఉంటుంది. ఇదైతే మంచి ప్రయత్నం. లోన్ల ద్వారా వ్యాపారాలు చిన్న వ్యాపారాలు పెట్టుకొని వాళ్ళు ఉపాధి కల్పించుకుంటున్నారు.
ఈ ఉపాధి వల్ల ప్రజలకు ఉపయోగము అంటే వాళ్ళు న్యాచురల్ ఫుడ్ అందరికి అది దాని ద్వారా ప్రజలకు కూడా మంచి ఫుడ్ దొరుకుతుంది, వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుంది, వాళ్ళకు ఒక ఉపాధి దొరుకుతుంది. ఇక్కడ మేము 100 రోజుల ప్రోగ్రాంలో మాకు ఒకటి ఇక్కడ ఫుడ్ ఫెస్టివల్ ప్రోగ్రాము ఉంది. ఆ ప్రోగ్రాంలో మాకు మంచి స్పందన వచ్చింది. ఇక్కడికి మేము వచ్చి హోమ్ ఫుడ్ ఇవి చేసుకొచ్చిన వాటిని అందరూ బాగా కొనుక్కోవడం జరిగింది. అందరు కూడా దానికి బాగున్నాయి అని అన్నారు. మేము పెట్టిన రేటు కూడా వాళ్ళు ఏమి కూడా అనలేదు, మంచిగా ఉన్నాయని తీసుకొని తినడం జరిగింది. అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు సార్ కూడా చూసిండ్రు. ఇట్లా మీరు బాగా చేసుకోండి అమ్మా, మహిళా సంఘాల ద్వారా లోన్స్ తీసుకొని మంచిగా మీరు ఎదగాలని చెప్పిండ్రు. ఇంకా మీకు ఏమైనా కావాలంటే కూడా మేము మీకు సలహాలు ఇస్తాము చేసుకోవడానికి, బ్యాంకుల ద్వారా రుణాలు కూడా ఇప్పిస్తామని చెప్పినారు. ఇంకా మేము ఇప్పుడు ఈ ఫెస్టివల్ ప్రతి బుధవారం కూడా ఇక్కడ ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేసుకోవాలని కోరుకుంటున్నాము. మాకు అందరూ సహకరించాలని అందరినీ కోరుకుంటున్నాము. వచ్చిన మన కమిషనర్ గారికి, మళ్ళీ అలాగే అడిషనల్ కలెక్టర్ గారికి, ఏడిఎం సార్ గారికి, మెప్నా డిఆర్ఓ సార్ గారికి నమస్కరించి చెప్పబడుతున్నది. సంఘాలలో లోన్ తీసుకొని ప్రజలు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నారో ప్రతి ఒక్కరికి అవకాశంగా భావించి ముందుకు సాగాలని, ఆర్డర్ల పైన కూడా చేయడానికి ప్రోత్సహించడానికి మేము ఆర్పీలము పనిచేయడానికి ప్రజలకు కూడా ఎంతో ఉపాధి కల్పిస్తున్నందుకు మాకు కూడా కొంచెం జీవనోపాధి నడుస్తుందని అనుసరిస్తూ ఇంకా మీద మాకు అందరికీ ఉపాధి కల్పించాలని కోరుకుంటున్నాం. నల్గొండ జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో వరకల శ్రీనివాస్ అధ్యక్షతన జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి పాల్గొని జాతీయ చేనేత దినోత్సవాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ భారత స్వాతంత్రోద్యమంలో ప్రధాన భూమిక పోషించి స్వాతంత్ర సముపార్జనకు ఒక సాధనంగా నిలిచిందన్నారు. నల్గొండ జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో వరకల శ్రీనివాస్ అధ్యక్షతన జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి పాల్గొని జాతీయ చేనేత దినోత్సవాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ భారత స్వాతంత్రోద్యమంలో ప్రధాన భూమిక పోషించి స్వాతంత్రం సముపార్జనకు ఒక సాధారణంగా నిలిచింది. పద్మశాలిని ఉద్దేశించి వారు మాట్లాడుతూ గాంధీజీ సైతం రత్నంపై నూలు వడికించే అత్యంత ప్రాధాన్యతనిచ్చారని, అంతటి ప్రాధాన్యత కలిగిన చేనేత రంగానికి ప్రత్యేకంగా ఒకరోజు ఉండాలన్న ఉద్దేశంతో భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ జాతీయ చేనేత దినోత్సవాన్ని ఏర్పాటు చేశారన్నారు. 2017 ఆగస్టు 7న చెన్నైలో జరిగిన కార్యక్రమంలో ప్రస్తుత భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొదటి చేనేత దినోత్సవాన్ని ప్రారంభించారని, ఈ సందర్భంగా జాతీయ భారత చేనేత లోగోను ఆవిష్కరించి ఆగస్టు 7వ తేదీని జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించి నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అనంతరం చేనేత ప్రతిజ్ఞను చేసి అర్హులైన ప్రతి చేనేత కళాకారులకి చుట్టూ పండు పథకం కింద అందరికీ అందించాలని, జీవో టాక్ లేని వారికి వెంటనే ఇప్పించాలని కోరడం జరిగింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎంతోమంది చేనేత కార్మికులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని, గత ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వాలు చేనేత కార్మికులను ఏ రోజు పట్టించుకోలేదని చెప్పారు. అలాగే చేనేత రంగాన్ని మరింతగా ప్రోత్సహించి ముందుకు తీసుకుపోతామని చెప్పారు. అలాగే ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వీరెల్లి చంద్రశేఖర్, ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు కోమటి వీరేశం, జిల్లా జనరల్ సెక్రటరీ పోతేపాక లింగస్వామి, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు పిట్టల శ్రీనివాస్, నల్గొండ పట్టణ 2 టౌన్ అధ్యక్షులు మిర్యాల వెంకటేశం, నల్గొండ జిల్లా ఓబీసీ మోర్చా జనరల్ సెక్రటరీ తీరందాస్ కనకయ్య, జిల్లా నాయకులు రాపోలు విద్యాసాగర్, పట్టణ 2 టౌన్ జనరల్ సెక్రటరీ కటకం శ్రీధర్, రాపోలు భాస్కర్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. भारत माता की जय, भारत माता की जय। మనం అందరం
చేనేత కళాకారులందరికీ భారతీయ జనతా పార్టీ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేనేత కళాకారులకు విశ్వవ్యాప్త గుర్తింపు ఇవ్వడానికి మరి దేశ స్వాతంత్ర సంగ్రామంలో ఒక గొప్పదైన రోజు ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించి దేశవ్యాప్తంగా అధికారికంగా అన్ని రాష్ట్రాలలో జిల్లా కలెక్టర్ కార్యాలయాలలో చేనేత దినోత్సవం జరుపుకునే విధంగా జరిపించి ఈ రోజు చేనేత కళ ఒక గొప్ప భారతీయ కళా వారసత్వ సంపదని విశ్వవ్యాప్తంగా తెలియజేసినటువంటి నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత కళాకారులందరికీ మరి చేతి నిండుగా పని కల్పించే విధంగా చేనేత కళాకారులకు ప్రతి పథకం వాళ్ళకు అందే విధంగా వారికి ఉన్న అవసరాలు అన్ని తీర్చే విధంగా ఏ రాష్ట్రంలో అమలు జరిగినటువంటి 19 క్లస్టర్లు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వ నాయకున్నటువంటి నరేంద్ర మోడీ గారికి దక్కింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చేనేత పరిశ్రమను ఒక మూలన కుటీర పరిశ్రమను కుబేలు చేసినటువంటి ప్రభుత్వం ఆనాడు తెలంగాణ ఏర్పడిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత సంఘాలకు ఎన్నికలు జరపకుండా కేసీఆర్ మాయమాటలు చెప్పి చేనేత సంఘాల నడ్డి విరిస్తే ఇలా వచ్చిన రేవంత్ రెడ్డి మళ్ళీ సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తా చేనేత పునర్వైభవం తెస్తా అని చేనేత కళాకారుల ఓట్లు తడుకున్నారు. రేవంత్ రెడ్డి కూడా చేనేత సంఘాల విషయాన్ని పట్టించుకోకుండా ఈ రాష్ట్రంలో బీసీల అధికారం రాకుండా చేనేత సంఘాలకు ఎన్నికలు నిర్వహించకుండా మరి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్య వైఖరి మీద భారతీయ జనతా పార్టీ చేనేత కళాకారులను ప్రజలందరికీ ప్రపంచ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మా భారతీయ జనతా పార్టీ నల్గొండ జిల్లా చేనేత సేవ ఆధ్వర్యంలో మరి ఘనంగా చేనేత కళాకారులను కూడా సన్మానించుకొని మరి చేనేత సమస్యలను కూడా చర్చించుకొని మరి ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం చేనేత కళాకారులకు కొన్ని హామీలు కూడా నెరవేర్చలేదు. మరి ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారు అనేక సార్లు మరి చెప్పినప్పటికీ కూడా వారి చేనేత సమస్యలు ఇప్పటికీ కూడా పరిష్కరించుకున్నటువంటి విషయాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో చర్చించి మరి ఏ రకంగా వారి సమస్యలను పరిష్కరించాలో మరి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసి మరి మా నరేంద్ర మోదీ ప్రభుత్వం కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మరి 3 పథకాలు మరి 200 యూనిట్ల ఫ్రీ కరెంటు మరి చేనేత కార్మికులకు ఫ్రీగా ఇస్తూ ఉంది. మరి మరొకరికి కూడా ఈరోజు 500 యూనిట్ల ఉచిత కరెంటు, అదేవిధంగా మరి ఇన్సూరెన్స్ కూడా ఇవ్వాలన్నటువంటి ఒక గొప్ప ఆలోచనతోటి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మరి మా ఎన్డీఏ ప్రభుత్వం చేనేత కార్మికుల సమస్యలని పరిష్కరించినటువంటి తరుణంలో ఇప్పటికీ కూడా మరి ప్రభుత్వాలు మారినాయి కానీ మా జీవితాలు బాగుపడలేదు. చేనేత కార్మికులందరూ కూడా తీవ్ర ఇబ్బందుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తరుణంలో అందరూ చెప్పడం జరిగింది. మరి మేము ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని బలోపేతం చేస్తూ స్థానిక సంస్థల ఎలక్షన్ కావచ్చు ఏ ఎలక్షన్. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులు స్థానిక దుర్గామాత ఆలయం నుండి ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం రోజున జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులు స్థానిక దుర్గామాత ఆలయం నుండి శ్రీ ఆచార్యకొండ లక్ష్మణ్ బాబూజీ విగ్రహం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ చింతకింది మురళి మాట్లాడుతూ చేనేతలకు జీఎస్టీ రద్దు చేయాలని, చేనేత కార్మికులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని, హౌస్ ఫర్ షెడ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పద్మ సుదర్శన్, చింతకింది రామాంజనేయులు, జనం టీవీ శంకర్, బేతి వెంకటేష్, చింతకింది సిద్ధులు, ఎలగందుల యాదగిరి, రేగోటి వెంకటేష్, బిర్రు వెంకటేష్, వెంగదాస్ నాగరాజు, నారాయణ, పాండు, బేతి రవి, మనోహర్, గుండ్ల శ్రీనివాస్, చేనేత కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ జాతీయ చేనేత దినోత్సవం ఈరోజు 11 సంవత్సరాలు అయితే చేనేత కార్మికుల కోసం ప్రత్యేకంగా చేనేత సంక్షేమం కోసం పాటుపడే ఉద్దేశంతో ఆ రోజు జాతీయ చేనేత కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ దినోత్సవం సందర్భంగా వాస్తవానికి ఈ యొక్క చేనేత వృత్తి నమ్ముకున్న వాళ్ళు చాలామంది వృత్తులకు వెళ్ళి ఉపాధి లేక వేరే వృత్తులు వెళ్ళిపోతున్నారు. కాబట్టి వీళ్ళకు కూడా సరైన ఉపాధి కల్పించాలని చెప్పి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ప్రభుత్వాలు గతంలో కొంతకాలంలో మాత్రం చేనేత గారి వృత్తిలో సరి ఉపాధి లేక కొంతమంది గేట్ కీపర్గా రకరకాల వృత్తులతో వేరే వెళ్ళిపోవడం జరిగింది. కాలక్రమంలో ప్రభుత్వాలు గుర్తించి చేనేత కార్మికుల కోసం అనేక సంక్షేమ పథకాలు చేపట్టడం జరిగింది. అది అయినను ఇందులో కొన్ని లొసుగులు ఉండి కొన్ని ఇబ్బందులు ఉండి ఇప్పటికీ కూడా చేనేత కార్మికులు వారి నేసిన చీరలు అమ్ముడు పోక ఇబ్బందులు పడి సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా చేనేత కార్మికులు మన ప్రాంతంలో పోచంపల్లి పట్టు చీర నేస్తున్నారు. ఇక్కడ ఇక్కత డిజైన్ అనేది డూప్లికేట్ నకిలీ చీర తయారు చేసి ప్రింటెడ్ చేసి కొంతమంది అమ్మడం వల్ల ఈ చేనేత కార్మికులు సరి అయిన ఉపాధి కోల్పోయిన సందర్భాలు వస్తున్నాయి. ముఖ్యంగా చేనేత కార్మికులకు ఈ వృత్తి నమ్ముకున్న వాళ్ళకు హెల్త్ కార్డులు ఒకటి ఇవ్వాలి. అయితే చేనేత వస్త్రములపై కానీ నూలుపై కానీ జీఎస్టీ గతంలో ఎప్పుడు లేకుండే ఈ జీఎస్టీ 5 సంవత్సరాల నుంచి జీఎస్టీ విధిస్తున్నారు. ఈ జీఎస్టీని రద్దు చేయాలి. కాబట్టి చేనేత కార్మికులు ఎంత చేసినా కూడా మరి వాళ్ళ వృత్తిని నమ్ముకున్నప్పుడు వృత్తిలో సరైన ఉపాధి లేకపోతే వేరే వృత్తిలో వెళ్ళిపోతున్నారు. ప్రభుత్వాలు దృష్టి పెట్టుకొని మరి ఈ వృత్తి కూడా న్యాయం చేయాలి. ఈ వృత్తిలో ఉన్న వాళ్ళు కూడా సరైన ఉపాధి కల్పించి ఇంకా ఎక్కువ చేనేత కార్మికులను ఇందులో రప్పించడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే వాళ్ళకు కూలి గిట్టుబాటు అయితే లేదో గిట్టుబాటు కాకపోయిన వాళ్ళు వేరే వృత్తిలో పోవాల్సి పరిస్థితి. కనీసం తక్కువ 26,000 రూపాయలు ప్రతి నెల 26,000 రూపాయలు సంపాదించే రీతిలో ఉండడానికి ఈ యొక్క చేనేత కార్మికులకు ఉపయోగపడే రీతిలో ప్రభుత్వాలు సహాయ సహకారాలు అందించాలి. కాబట్టి మన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామంటే వెంటనే జీఎస్టీని రద్దు చేయాలి. చేనేత హెల్త్ కార్డు ఇవ్వాలి. హౌస్ వర్క్ హౌస్ ఇస్తున్నారు వాస్తవమే, కానీ హౌస్ వర్క్ షెడ్ లేదు చేనేత కార్మికులు. కొంతమందికి ఎవరైతే ఇల్లు లేదో వాళ్ళందరూ హౌస్ వర్క్ షెడ్ ఇవ్వాలి. కాబట్టి హెల్త్ కార్డులు కానీ ఆరోగ్య బీమా 5 లక్షల రూపాయలు బీమా ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ప్రభుత్వానికి ఈ సందర్భంగా మేము కూడా కలెక్టర్ దృష్టి తీసుకుపోయి ప్రభుత్వంకు కలెక్టర్ ద్వారా తెలియజేస్తాం. జై చేనేత. చేనేత కార్మికులకు 10 లక్షల రూపాయలు బీమా అది బ్యాంకు నుండి లోను ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని, వాళ్ళు ముందుకు పోయేందుకు 10 లక్షల లోన్ రూపంలో బ్యాంకుల నుండి ప్రతి జియో ట్యాగ్ కలిగినటువంటి చేనేత కార్మికునికి ఇవ్వాలని ఇచ్చి అట్లా కార్మికులను ఆదుకొని ముందుకు తీసుకుపోవాలని చెప్తూ ఈ అవకాశం. గాంధీ గారు ఇది బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా రాట్నం బోర్డుకి దాని ద్వారా మనకు చేయూత అనే కార్యక్రమాన్ని మొదట స్థాపించిండు. దాన్ని ఇవాళ పెద్ద పెద్ద మిల్లులు వచ్చి కూడా దాన్ని అడ్డుకుంటున్నాయి. అయినప్పటికీ కూడా చేనేత కార్మికులు ముందుకు నడిచి చేనేత చీరలు దోతు అన్నీ కూడా వాళ్ళ ద్వారా ఒక ఉపాధి కల్పించుకుంటున్నారు. కానీ ఇప్పుడు గవర్నమెంట్లు కూడా మనకు చేనేతకి ఏం ఇవ్వటం లేదు. తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో కుక్కల దాడిలో సుమారు 100 గొర్రెలు మృతి చెందగా మరికొన్ని గొర్రెలు గాయపడ్డాయి. బాధితులు ఎగ్గిడి సంపత్ అందించిన సమాచారం ప్రకారం రోజువారీ మాదిరిగానే గొర్రెలను వ్యవసాయ పొలాల వద్ద ఉన్న దొడ్డిలో గొర్రెల మంద ఉంచగా నిన్న రాత్రి గొర్రెలపై దాడి చేసి చంపేశాయని, మరికొన్ని గొర్రెలను గాయపరిచాయని ఆందోళన వ్యక్తం చేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో కుక్కల దాడిలో సుమారు 100 గొర్రెలు మృతి చెందగా మరో కొన్ని గొర్రెలు గాయపడ్డాయి. బాధితులు ఎగ్గిడి సంపత్ అందించిన సమాచారం ప్రకారం రోజువారీ మాదిరిగానే గొర్రెలను వ్యవసాయ పొలాలలో వద్ద ఉన్న దొడ్డిలో గొర్రెల మంద ఉంచగా నిన్న రాత్రి గొర్రెలపై దాడి చేసి చంపివేశాయని, మరికొన్ని గొర్రెలను గాయపరిచాయని ఆందోళన వ్యక్తం చేశారు. గొర్రెల జీవనాధారంగా బతుకుతున్న తమకు గొర్రెలు మృతి బాధ కలిగిందని వాపోయారు. సంబంధిత అధికారులు కుక్కలను నియంత్రించే చర్యలను మాకు న్యాయం చేయాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే బి లైలయ్య సంబంధిత కుటుంబానికి ఫోన్ కాల్ చేసి వారికి అధైర్యపడవద్దని, ఆర్థిక సహాయం అందే విధంగా కృషి చేస్తానని తెలపడంతో వారు ఎమ్మెల్యేకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఇదే వానకాలం ఫోన్ చేస్తే కనీసం మనం ఆలేరు గ్రామంలో ఇక్కడి సంపది గొర్రెలు లాస్ట్ ఇయర్ కూడా 30-35 వరకు వీధి కుక్కలు కొరికేసిపోయినాయి. మళ్ళీ వాళ్ళ రాత్రి నిన్న దొడ్లోకి తోలిపోయి పొద్దున వచ్చేసరికి 80 గొర్రెలను గురికి చంపేసినాయి. లాస్ట్ ఇయర్ కూడా మేము అధికారులకు కూడా చెప్పినాం, కొంచెం ఈ బాధని, ఈ కుక్కల బాధని ఏదో రకంగా నివారించి రైతులను ఆదుకోవాలని. ఈసారి కూడా అసలు ఒక 10 లక్షల నష్టం ఇవాళ. దయచేసి అధికారులు కానీ, ప్రభుత్వం కానీ, స్థానిక ఎమ్మెల్యే గారు కానీ కొంచెం స్పందించి ఏమైనా రైతుకు ఆదుకోవాలని మనం చేస్తాము. ఆలేరు గ్రామం, మండల ఆలేరు. యథావిధిగా రోజు తోలిపోయి వచ్చే వరకు జాలి కిందకి వెళ్ళి కుక్కలు పోయి, ఇది గతంలో సంవత్సరం క్రితం 30 కట్ చేసినాయి, ఇప్పుడు 80 దాకా నష్టం చేసి కుక్కలు, వీధి కుక్కలు. రాత్రి రాలేదు, వర్షం పడుతుందని రాలేదు. ఎన్ని గొర్రెలు చనిపోయినాయి? 100 దాకా కట్ చేసినాయి. 100 గొర్రెలు చనిపోతాయి. ఎన్ని కుక్కలు? 10-12 ఉన్నాయి. వచ్చేటప్పుడు దొడ్లోనే ఉన్నాయి. అన్ని కొరికేసినాయి. మరి లోకల్ కుక్కలా వేరేనా? లోకల్ ఫంక్షన్ హాల్ కాడ ఉండేది. 3 కిలోమీటర్లు ఉంటుంది. ఢిల్లీ ఉన్నా, రేపు సాయంత్రం వస్తా. ఎల్లుండి పొద్దున ఇంటికి వస్తాను. నేను ఆధైర్యపడిపోయాను అంటే కలెక్టర్ చెప్పి ఇన్సూరెన్స్ కానీ లేకపోతే నా విపత్తు కింద ఇప్పిద్దాము, నేను కూడా సాయం చేస్తా. సరే, నేను ఇబ్బంది పడకు. సరే, నేను ఎల్లుండి వచ్చి కలుస్తా. సరే, నేను కలెక్టర్ మాట్లాడేమన్నా ఇప్పుడే మాట్లాడతా కలెక్టర్. థ్యాంక్ యూ. చౌటుపల్ పట్టణ కేంద్రంలోని అంజనా సాయి మెడోస్ 9వ వార్డు కృష్ణవేణి స్కూల్ పరిసర ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆదేశానుసారం మున్సిపల్ కమిషనర్ జి వెంకట్రామరెడ్డి అధ్యక్షతన ముఖ్య అతిథులుగా ఏఎంసీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి మొక్కలు నాటారు. చౌటుపల్ పట్టణ కేంద్రంలోని అంజనా సాయి మెడోస్ 9వ వార్డు కృష్ణవేణి స్కూల్ పరిసర ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆదేశానుసారం మున్సిపల్ కమిషనర్ జి వెంకట్రామరెడ్డి అధ్యక్షతన ముఖ్య అతిథులుగా ఏఎంసీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి మొక్కలు నాటడం జరిగింది. చౌటుపల్ పట్టణ కేంద్రంలోని 20 వార్డులకు గాను 3 మొక్కలు టార్గెట్ గాను వార్డు ఆఫీసర్, బిల్ కలెక్టర్, పారిశుద్ధ్య సిబ్బంది, మున్సిపల్ షాప్ అందరూ కలిసి వారికి కేటాయించిన వాళ్ళలో మొక్కలు నాటడం జరిగింది. మున్సిపల్ మేనేజర్ అంజయ్య, ఆర్ఓ శ్రీధర్ రెడ్డి, మాస్ ప్లాంటేషన్ సూపర్వైజింగ్ ఆఫీసర్ రఘుపతి లింగయ్య,
ఎస్ఐ హనుమాన్ ప్రసాద్, వార్డ్ ఆఫీసర్ మహేష్, ఈ రేణుకుమార్, కృష్ణవేణి స్కూల్ డైరెక్టర్ గుప్తా గోపాల్ రెడ్డి, కృష్ణవేణి స్కూల్ పాఠశాల ఉపాధ్యాయులు, యాజమాన్యం, కాలనీ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి, ఆర్పీలు, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం ఆలేరు పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకుని స్థానిక శ్రీ ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం చేనేత కళాకారులకు ఘన సన్మానం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం రోజున ఆలేరు పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకొని స్థానిక శ్రీ ఆచార్య కొండ లక్ష్మణ్ బాబూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం చేనేత కళాకారులకు ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు పాషికంటి శ్రీనివాస్ మరియు ప్రధాన కార్యదర్శి చిక్క శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ భారత స్వాతంత్ర ఉద్యమంలో చేనేత కళాకారుల యొక్క ప్రాముఖ్యత తెలియజేశారు. ప్రతి సంవత్సరం ఆగస్టు 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించి కేంద్ర ప్రభుత్వం 2015 ఆగస్టు 7వ తేదీన చెన్నైలో అధికారికంగా మొట్టమొదటిసారిగా నిర్వహించడం జరిగిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నారాయణ, లక్ష్మీనరసయ్య, బూరెల ఆంజనేయులు, గాడిపల్లి యాదగిరి, బండ లక్ష్మీనర్సు, వెంగళదాస్ ఆంజనేయులు, బోడ శ్రీశైలం, కోశాధికారి చింతకింది ప్రకాష్, బేతి రాములు, ఆడెపు బాలస్వామి, బింగి నరసింహులు, బడుగు జహాంగీర్, బేతి శ్రీనివాస్, గుజ్జా అశోక్, బోగ వెంకటాచలం, పాము మార్కండేయ, బోగ సంతోష్, చేనేత కార్మిక సంఘం అధ్యక్షులు గట్టురాజు, ప్రధాన కార్యదర్శి మురుగు శ్రీధర్, అమృతం, నరసింహులు, బోగ రమేష్, చిట్టిమిల్ల సిద్ధు, రాములు, చిట్టిమిల్ల శివకృష్ణ, దొంత వెంకటేష్, మంగల్పల్లి నాగరాజు, ఏలే చంద్రమౌళి, దూడం లక్ష్మీనారాయణ, ఏలే వెంకటేష్, ఎలగందుల యాకూబ్ స్వామి, బేతి బాలరాజు, దూస విఠల్, బిర్రు రవి, చింతకింది సిద్ధులు, కటకం లక్ష్మణ్, చిట్టిమిల్ల జలంధర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా మన పద్మశాలి నేత కళాకారులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మొట్టమొదటగా కొండ లక్ష్మణ్ బాబూజీ గారిని స్మరించుకుంటూ వారికి పూలమాలతో సత్కరించి మన నేత కళాకారులను ఒక 6 కళాకారులను సన్మానించడం జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరము కొత్త వారికి అవకాశం ఇస్తూ నేత కళాకారులను వారి గుర్తింపును గుర్తించి ప్రతి సంవత్సరం ఇదే విధంగా మన పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహిస్తాం. ఈరోజు ఈ జాతీయ చేనేత దినోత్సవానికి విచ్చేసిన మన పద్మశాలి కుల బాంధవులు, నేత కార్మికులందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై పద్మశాలి, జై మార్కండేయ. 1వ తారీఖు రోజునే ఈ చేనేత దినోత్సవాన్ని జరుపుకోవాలని జాతీయ ప్రభుత్వము నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా చేనేత కార్మికులు పడుతున్న కష్టాలకు గుర్తుగా వాళ్ళ యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అనేది ప్రతి సంవత్సరము ఈరోజు చేనేత దినోత్సవం జరపాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మన కేంద్ర ప్రభుత్వం
ఈరోజు వీవింగ్ ఇన్నోవేషన్ ఇన్ ట్రెడిషన్ అనే ఒక థీమ్ మీద ఈ సంవత్సరం జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. అంటే సాంప్రదాయంలో కూడా చేనేత కళాకారుల యొక్క ఆవిష్కరణలు అనేవి ఉండాలి అనే ఉద్దేశంతో ఈ సంవత్సరం జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఆగస్టు 7న అదేవిధంగా చేనేత కార్మికులకు కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా అనేక సంక్షేమ పథకాలను అమల్లోకి తీసుకొచ్చి వాటి కృషికి చేస్తున్నందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా ఆలేరు పట్టణ సంఘం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోషిమాత దేవాలయంలో త్రైహాంగికంగా నిర్వహిస్తున్న జన్మదిన వేడుకల్లో భాగంగా మొదటి రోజు గురువారం కలశ స్థాపనతో పూజలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా దేవాలయ ప్రధాన అర్చకులు ఇరువంటి శివరామకృష్ణ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోషిమాత దేవాలయంలో త్రైహాంగికంగా నిర్వహిస్తున్న జన్మదిన వేడుకల్లో భాగంగా మొదటి రోజు గురువారం కలశ స్థాపనతో పూజలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా దేవాలయ ప్రధాన అర్చకులు ఇరువంటి శివరామకృష్ణ శర్మ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పూజా మండపంపై గణపతి పూజ, పుణ్యహ వాచనం, మండపారాధన, కంకణ ధారణ, దీక్ష వస్త్రధారణ నిర్వహించారు. ప్రత్యేకంగా జన్మదిన వేడుకల సందర్భంగా రుద్రహోమం, లలిత హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరువంటి శివరామకృష్ణ శర్మ మాట్లాడుతూ శ్రావణ శుక్రవారం పురస్కరించుకొని నేడు ప్రత్యేకంగా వరలక్ష్మి వ్రతంతో పాటు ఉద్యాపన ఒడిబియ్యం, గోపూజ, పవలింపు సేవ, లలిత రుద్ర హోమం కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ సంతోషిమాత దేవాలయ అధ్యక్ష కార్యదర్శులు నూకా వెంకటేశం గుప్తా, బ్రాహ్మణ్లపల్లి మురళీధర్, కోశాధికారి పాలవరపు రామమూర్తి, ఉపకోశాధికారి కొత్త మల్లికార్జున్, ఉపాధ్యక్షులు బెలిదే అశోక లక్ష్మి, దేవాలయ సహాయ అర్చకులు బట్టారం వంశీకృష్ణ శర్మ, అశోక్ మిత్ర, దేవాలయ మేనేజర్ బచ్చు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. సీఎంఆర్ఎఫ్ పథకం ద్వారా మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. చేనేతలను రాష్ట్ర ప్రభుత్వం మోసగిస్తుందన్న రామచంద్రరావు. దివ్యాంగులైన విద్యార్థులకు చదువు నేర్పడం అభినందనీయమన్న శ్రీనివాస్ గౌడ్. సింహవాహిని దేవిగా భక్తులకు దర్శనమిచ్చిన దర్వేశ్వరం శ్రీ ఎల్లమ్మ అమ్మవారు. మహిళా సంఘాలను బలోపేతం చేయడం కోసం ఫుడ్ ఫెస్టివల్. మొదటి చేనేత దినోత్సవాన్ని ప్రారంభించిన వ్యక్తి భారత ప్రధాని మోడీ. చేనేతలకు జీఎస్టీ రద్దు చేయాలని మురళి డిమాండ్. ఆర్థిక సహాయం అందే విధంగా కృషి చేస్తానన్న బీర్ల ఐలయ్య. కృష్ణవేణి స్కూల్లో మొక్కలు నాటిన అధికారులు. చేనేత కళాకారులకు ఘన సన్మానం. కలశ స్థాపనతో ప్రారంభమైన సంతోషిమాత జన్మదిన వేడుకలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.